తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని కాటరవరం, కూనవరం, బొబ్బర్లంకలో వేల ఎకరాల్లో వరి పంటకి తీవ్ర నష్టం జరిగింది. గోదావరి వరద ఉధృతితో లంక గ్రామాల్లో కూరగాయలు, ఉద్యానవన పంటలు నీట మునిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో పంట నష్టంపై మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి సత్య అందిస్తారు. వరద గోదావరి ఎఫెక్ట్ తో రైతన్నలు లబోదిబోమంటున్నారు. వర్షాలకు కాలువలు పొంగడంతో పెద్ద ఎత్తున వరి నాట్లు వేసినటువంటి రైతన్నలు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం మనం సీతానగరం మండలంలో ఉన్నాం. సీతానగరం మండలానికి సంబంధించినటువంటి కాటవరంతో పాటు కూనవరము, బొబ్బిల్లంక అలాగే కొన్ని గ్రామాలకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులు వేసుకున్నటువంటి పంట చూడొచ్చు. అంటే మొదటి దశలోనే ఇదంతా కూడా నీట మునిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. వేల ఎకరాల్లో ఎక్కడా కూడా చెరువును తలపించే విధంగా చేలు కనిపిస్తాయి తప్ప ఎక్కడా కూడా వరి చేలు కనిపించవు. ఎక్కడో సుదీర్ఘ ప్రాంతంలో మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే ఆ చేలు నార్మల్ ఉన్నటువంటి పరిస్థితి. మిగతా అన్ని కూడా చెరువులను తలపించే విధంగా ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు. మొత్తం పూర్తిగా 100 ఎకరాలు ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో దాదాపుగా 1200 ఎకరాలకు పైగా రైతన్నకు వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మొత్తం నార్మల్ వేసినటువంటి 2 రోజుల్లోనే వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున రైతులు ఎక్కడా కూడా పొలాల్లో కనిపించినటువంటి పరిస్థితి. ఇంటికే పరిమితమయ్యారు. బయటకు వద్దామంటే లంక గ్రామాలకి ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నార్మల్ ఒకసారి చూసుకోవచ్చు. ప్రస్తుతం నార్మల్ వేసినటువంటి రైతన్నకు సంబంధించి ఈ విధంగా మొత్తం మొలకల్లో కుండిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పూర్తిగా సగభాగానికి నిండిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఈ వరి చేలకు సంబంధించినటువంటి రైతులు నార్మల్ వేసినటువంటి దశలోనే పూర్తిగా మునిగిపోయినటువంటి, అంటే చెరువును తలపించే విధంగా కూడా ఈ రకంగా ఉంటే నార్మల్ వేసినటువంటి రైతన్న లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ఎకరాకి దాదాపుగా ₹1,00,000 పైనే పెట్టుబడి పెట్టినటువంటి రైతన్నకి ఈ వర్షాలు, వరదలు కన్నీటిని మిగిలిస్తున్నాయని చెప్పుకోవాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనసీమతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు అటు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలము అలాగే సీతానగరం మండలంతో పాటు అనేక గ్రామాల్లో అటు రాజానగరం మండలంలో కూడా పెద్ద ఎత్తున వరిచేలన్నీ కూడా నెట్టు మునిగి మొండిబారిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అన్నీ కూడా చెరువును తలపిస్తున్నాయి వరిచేలతో పాటు. మరోపక్క లంక గ్రామాల్లో ఉన్నటువంటి కాయగూర తోట, ఉద్యానవన పంటలన్నీ కూడా పూర్తిగా వర్షం దాటికి కుళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైనా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి లంక గ్రామాలతో పాటు వరద ఎక్కడైతే ఉధృతంగా ఉందో ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య, టీవీ9, సీతానగరం.